రూ. 1000 అప్పో కారు వీడి దగ్గర ఉంది. ఏమైంటుంది వీడికి? కింద పడ్డాడా? లేదా ఎవరైనా గుద్దేశాడా? కాలు చేతులు ఎదిగాయా? ఏం చేశాడు వీడు? ఒక వంతుదా? హాయ్ నాన్న. రే 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 రే. ఏమైందిరా? బానే ఉన్నావా? ఆరోగ్యం అంతా ఓకేనా? జ్వరం ఏం రాలేదు కదా? ఎవరైనా గుద్దేస్తారా చెప్పురా? ఎవరితో మాట్లాడుకుంటూ వెళ్ళి ఏం కాలేదు కదా? హెల్త్ చెకప్ దేనికి నాన్న? హెల్త్ అండ్ ఫిట్ జిమ్కి వెళ్తున్నా కూడా. సీ మై మదర్. హౌ మచ్ స్ట్రాంగ్. అపోలో ఎందుకు రూపాయలు బిల్ చేసావు? ఏం కొన్నావు చెప్పురా? అపోలో బిల్లా? ఏం లేదు నాన్న, జస్ట్ డే టు డే ఏం అలా తీసుకోండి. ఇదండి మంచిగా ఆఫర్ కూడా వచ్చింది నాన్న. అల్వరిజం నైట్ టైం చేసుకోవడానికి, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అప్లై చేసుకోవడానికి, రోజ్ మీద వాటర్, హెయిర్ థిక్ అండ్ స్ట్రాంగ్ వెళ్తుందంట. ఫైనల్ ఇది మీకోసమేనా? ఇదిగోండి జందు బార్. అంటే నా వాళ్ళు మీకు చాలా తనొప్పి వస్తుంది కాబట్టి మీకోసం తీసుకొచ్చాను నాన్న. యా, కొడుకుగా నా బాధ్యత అంతేనా? దీని మించి ఇంకేం కొనలేదు. వా, మెడికల్ షాప్కి వెళ్ళింది రోగం తగ్గించుకోవడానికా లేకపోతే సోకులు పెంచుకోవడానికా? యాదవ 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 అన్నారు, యాదవ యాదవ. ఏంటన్నా అలా అంటారు? ఇవి హెల్త్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కదా, ఇవి కూడా హెల్తే కదా. రే, మెడికల్ షాప్ అంటే మందులు కొనుక్కునే చోటు, సోకులు పెంచుకునే చోటు కాదు. మెడికల్ షాప్ అంటే బ్యూటీ పార్లర్ అనుకున్నావా? క్రీములు కొన్నాడంటే క్రీములు. బిల్లు చూడు, రూ. 1000 ఆఫర్లో తీసుకున్నా నాన్న. అందులో 50% ఆఫర్ ఉంటా, అందుకే తీసుకున్నా. లేకపోతే తీసుకునేవాడి కాదు నాన్న. ఇందులో ఒక్క వస్తువు అన్న రోగం తగ్గించేది ఉందరా? ఆ జంతువు బాం తప్పితే రోగం తగ్గించే వస్తువు ఒకటి, సోకులు పెంచే వస్తువులు ఇన్ని. ఎందుకురా? యాదావా, పాయింట్స్ వస్తాయి కదా నా కార్డు మీద. కార్డు ఇవ్వు. ఇంకా మీట నుంచి కార్డు బ్యాన్, అపోలో బ్యాన్. నీకు రోగం వస్తే ఇంట్లో కషాయమే, జలుబు వస్తే జిద్దా తెలుసు పూసుకో అంతే. సన్ స్క్రీన్లు కావాలండి, సన్ స్క్రీన్లు. అంతగా సన్ స్క్రీన్ పూసుకోవాలంటే నెత్తి మీద నుంచి ఒంటి మీద వరకు కొబ్బరి నూనె పూసుకో. యాదవ యాదవ రూ. 1000 బిల్లు చేసినాడు. నాకు గుడ్డు నొప్పి వస్తుంది బిల్లు చూస్తుంటే. మెడికల్ షాప్ లో రూ. 1000 బిల్ చేస్తాడు. యాదవ ఎవడరా నువ్వు? అపోలో ఫార్మసీ అంట. వీడు ఫార్మసీ నడుపుతున్నాడా లేకపోతే షాపింగ్ మాల్ నడుపుతున్నాడు? చాక్లెట్లు అమ్ముతున్నాడు, చాక్లెట్లు. యాదవ. వేస్ట్ ఫెలోస్ ఆఫ్ ఇండియా. ఫీల్ అయినట్టున్నారు. ఈసారి డీమార్ట్ లో ట్రై చేద్దాం, ఏమంటారు?